నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే మూవీ న్యూస్ అనమాట. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇలాంటి అప్డేట్స్ రెగ్యులర్గా ఇస్తుంటాను, ఫస్ట్ మీరే చెక్ చేసుకోవడానికి. ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే మాత్రము సూర్య గారి మూవీ ఉంది కదా కంగువ, ఆ కంగువ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. అండ్ ఏంటంటే మంచి ట్రైలర్ అయితే చూపించారు. ట్రైలర్ మంచిగా ఉంది. ట్రైలర్కి సంబంధించిన నేను రివ్యూ అండ్ రియాక్షన్ కూడా తీసుకొచ్చిన, ఆ వీడియో కూడా చెక్ చేయండి, ఐ కార్డ్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ట్రైలర్లోనే అక్టోబర్ 10th అనేసి అయితే మన వాళ్ళు అఫీషియల్గా ఇక్కడ డేట్ కూడా కన్ఫర్మ్ చేసి ఇదే ఇయర్లో వస్తుందని. మన వాళ్ళు పోస్ట్పోన్ అవుతుందేమో అనుకోరు కానీ కాదు, ఇదే ఇయర్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ట్రైలర్ గురించి చూసుకుంటే మాత్రమే నాని గారిది మూవీకి సంబంధించిన సరిపోదా శనివారం అనే మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ యొక్క డేట్ చూసుకుంటే మాత్రం రేపు ఆగస్ట్ 13th రోజున ట్రైలర్ వస్తుందనేసి అయితే కన్ఫర్మ్ చేసారు. అండ్ ఈ మూవీ 29th ఆగస్ట్కి థియేటర్లో రిలీజ్ అవుతుంది. అంటే ఈ వీక్ జర ఏమంటారు 10 రోజుల ముందు ట్రైలర్ వస్తుంది అనుకో, 10-15 రోజుల ముందు ట్రైలర్ వస్తుంది అనుకోవచ్చు మనం. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గురించి అన్నమాట. సో జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా మూవీ ఉంది కదా, ఆయుధ పూజ గ్లిమ్స్ని అయితే తీసుకొచ్చారు. ఇక్కడ దేవరా అనే ట్విట్టర్ పేజ్లో ఆయుధ పూజ ఫిల్మ్ అండర్ వే హ్యాష్ట్యాగ్ దేవరా అని పెట్టిర్రు. సో ఆయుధ పూజ ఆయుధాన్ని అయితే చూపించారు అన్నమాట. నాకైతే మంచిగా అనిపించింది. ఒక మంచి హైప్ క్రియేట్ చేయడానికి త్వరలో గ్లిమ్స్ కానీ ఏదైనా ఒక అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కల్కి మూవీ గురించి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రమే కల్కి మూవీ ఏదైతే ఉందో ఓటీటీ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. ఇది కన్ఫర్మ్ న్యూస్ కాదు, ఇది రూమర్ లాగైతే నడుస్తుంది అనమాట. ఏంటంటే ఆగస్ట్ 23కి కల్కి మూవీకి సంబంధించిన అప్డేట్ ఏదైతుందో వస్తుందంటారు. అండ్ ఇది అమెజాన్ ప్రైమ్లో రావచ్చు అనేసి అయితే రూమర్ అయితే నడుస్తుంది అనమాట. అమెజాన్ ప్రైమ్లో ఓటీటీలో రిలీజ్ అవుతుందని ఒక అప్డేట్ అయితే వచ్చి, అప్డేట్ త్రూ రూమర్స్ అనుకోవచ్చు. పుకార్ అనుకోండి, అమెజాన్ ప్రైమ్లో ఆగస్ట్ 23కి వస్తుంది, కన్ఫర్మ్ కాదు, రూమర్. ఇదే కల్కి నుంచి ఎన్కి ముంగడికి అవుతుంటే మన నాగశ్విన్ గారు ఎవరైతే కల్కి డైరెక్టర్ ఉన్నారో అతని నుంచి ఒక అప్డేట్ వచ్చింది. అండ్ ఏబిఎం ప్రొడక్షన్ నుంచి ఒక పోస్ట్ అయితే బయటికి తీసారు ట్విట్టర్లో మీరు ఏబిఎం ప్రొడక్షన్స్ వాళ్ళకి చూసుకుంటే ఏబిఎం స్టూడియోస్ క్రాస్ నాగాశ్విన్ అనే ఒక పోస్టర్ పెట్టారు. లుకింగ్ ఫార్వర్డ్ అసోసియేట్ డైరెక్టర్ బేస్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ న్యూ ప్రాజెక్ట్ అని పెట్టారు. అండ్ ఇక్కడ సెండ్ అస్ యువర్ ప్రొఫైల్ అటెన్ కింద పెట్టి ప్రాజెక్ట్ s@avmcore.in. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రాజెక్ట్ ఎస్ అంటే ఏంది, ఆల్రెడీ ప్రాజెక్ట్ కే పెట్టింది మనకి కల్కి అని, కల్కి యూనివర్స్ అని పెట్టింది. ఇప్పుడు ప్రాజెక్ట్ ఎస్ అంటే ఏంది, కొత్త ఏమంటారు మళ్ళీ ఇంకొక సిరీసా లేకపోతే ఇంకా ఏందా అనేసి అయితే మాకు తెలియదు. ప్రస్తుతానికి అయితే ప్రాజెక్ట్ ఎస్ మీ ఏమంటారు అనౌన్స్మెంట్స్ వచ్చినాయి అనుకోవచ్చు, ఇండైరెక్ట్గా స్టార్ట్ అవుతుందని అసోసియేట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇది ప్రాజెక్ట్ ఎస్కి సంబంధించిన అప్డేట్ వచ్చింది. సో మేబీ ఆ త్వరలో ఇంకా అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. సో వెయిట్ చేద్దాం. నెక్స్ట్ యానిమీకి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే వన్ పీస్ నుంచి అన్నమాట. సో వన్ పీస్ మాంగా కంప్లీట్ కాలేదు, అండ్ ఆల్సో యానిమీ కూడా స్టిల్ ఇంకా నడుస్తుంది ఒరిజినల్. మన వాళ్ళు ఇప్పుడు వన్ పీస్ యానిమీ సిరీస్ అయితే ఏమవుతుందో రీమేక్ ఇప్పుడే స్టార్ట్ చేసేసారు అన్నమాట. ఆబ్వియస్గా 20 years అయిపోయింది ఒరిజినల్ యానిమీ వచ్చేసి. సో అదైతే మనకి ఇట్లా బాక్స్ లైవ్ ప్లస్ స్క్వేర్ రెజల్యూషన్ మీద వచ్చేది, ఇప్పుడు వైడర్ రెజల్యూషన్ మీద చేసిరు అన్నమాట. కొంచెం స్టాఫ్ ఏదైతే ఉందో బయట రివీల్ చేసిరు అన్నమాట. వన్ పీస్ అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో ఉంది, జాపనీస్ ఉంది, మీరు దాన్ని ట్రాన్స్లేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో వన్ పీస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పండుగ అనుకోవచ్చు. సో మెయిన్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో రీమేక్ కావాల్సిన అప్డేట్ అయితే వచ్చింది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇది రోనిన్ కెన్షిన్ యానిమీ ఉంది కదా, సీజన్ 2కి సంబంధించిన టికెట్ అయితే రివీల్ అయిపోయింది. ఇది అక్టోబర్లో వస్తుంది అనేసి అయితే మన వాళ్ళు ఇంకొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. మేబీ సేమ్ అదే టైంకి మన కంగో వచ్చే టైంకి రోనిన్ కెన్షిన్ యానిమీ అవుతుంది, అదే టైంకి వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇదైతే పక్కా కన్ఫర్మ్ న్యూస్, ప్లస్ మన వాళ్ళు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసేసారు అన్నమాట. ఏంటంటే డాక్టర్ స్టోన్ యానిమీ ఏదైతుందో లాస్ట్ సీజన్ ఏదైతుందో ఇది 2025లో రిలీజ్ అవుతుంది. సో ఒకవేళ ఇట్లా మీరు డాక్టర్ స్టోన్ యానిమీకి ఫ్యాన్ అయితే ఇట్లా ఇది లాస్ట్ సీజన్ అంటారు. సో ఏంది కథ ఏంది అనేసి అయితే మనం వెయిట్ చేయాల్సిందే. ఓవరాల్గా మాత్రం నేనైతే ఎక్సైటెడ్ ఉన్నా డాక్టర్ స్టోన్ యానిమీ చూడడానికి. అండ్ ఇవి మూవీస్ అండ్ యానిమీస్కి సంబంధించిన అప్డేట్ ఈ వీడియోలో తీసుకొచ్చిన. ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.